హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను స్పేస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మేము మా ఫ్యామిలీతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ డోంట్ మిస్ ఇట్ గాయ్స్. నిజంగా పాపికొండలకి పక్కాగా వెళ్ళండి, ఒక్కసారైనా వన్స్ విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఫ్యామిలీతో. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ భద్రాచలం. సో ఈరోజు మేము పాపికొండలకి వెళ్తున్నాం అనమాట. ముందు రోజు రాగానే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. నార్మల్గా ప్రైజెస్ అయితే సీజన్ని బట్టి ఉంటాయంట అండ్ మాకైతే పెర్ హెడ్ 1000 రూపీస్ పడింది. ఇంకా సిగ్నల్ అయితే అస్సలు ఉండదనమాట. వన్స్ మనం పాపికొండల దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయాం. ఈ జర్నీ అయితే ఆల్మోస్ట్ 2.5 hours అయిందనమాట భద్రాచలం నుంచి పాపికొండలకి. ఫైనల్గా రీచ్ అయిపోయాము. క్రౌడ్ అయితే అంతగా లేదు, నార్మల్గానే ఉన్నారు. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి, సైడ్స్లో షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ టికెట్కి ఏంటి అంటే అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి వెహికల్ సర్వీస్తో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారనమాట. నిజంగా చెప్పాలంటే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా, ఇడ్లీ అండ్ 2 types ఆఫ్ చట్నీ విత్ టీ పెట్టారు. ఇంకా ఇక్కడైతే బోట్స్ అన్నీ ఇలా ఉంటాయి. మనం ఏ బోట్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మైక్లో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. మనం ఏ వెహికల్ డ్రైవర్తో అయితే వస్తామో ఆయనే మన టికెట్స్ తీసుకొని అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అతనే చూసుకుంటారు. ఇంకా మనకి ఏ బోటో చెప్పేశాక ఇంకా బోట్లోకి మనం ఎక్కేయడమేని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని బోట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. బోట్ పైకి ఎక్కగానే లోపలైతే చాలా స్పేషియస్గా మంచిగా ఉంది. చైర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసేసి అయితే ఉన్నాయి. లైవ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ఫ్రీగా అంత స్పేషియస్గా చాలా బాగుంది అండ్ మెయిన్ క్లీన్గా కూడా ఉంది. ఇంకా అందరూ బోట్ ఎక్కేసాక అందరికీ లైవ్ జాకెట్స్ అయితే వేసుకోమని చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు అండ్ ఆ రోజు డే ప్లాన్ అంతా కూడా మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బోట్ మూవ్ అవుతున్నా కూడా మనకైతే మూమెంట్లా అలా ఏమీ కూడా అనిపించదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. అందరం కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి డేని అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా బోట్ ఎక్కంగానే ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. అసలు మేము అనుకున్నాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తామబ్బా అని చెప్పేసి, కానీ నిజంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేశారు. అలా అందరినీ సెలెక్ట్ చేస్తూ వాళ్ళు డ్యాన్సెస్ చేస్తూ అండ్ యాక్టివిటీస్ చేయిస్తూ ఫన్నీగా చాలా బాగా డేనైతే ఎంటర్టైన్ చేశారు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఈ పాపికొండల బోట్ జర్నీలో ఏంటంటే మా అక్క వాళ్ళ అత్తయ్య మావయ్యకి కూడా పిలిచేసి మ్యారేజ్ అయితే చేయించారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా అనిపించింది మాకు కూడా. ఇద్దరు చూడండి, స్టేజ్కి రాగానే స్టేజ్కి అనుమతి వచ్చేసిందండి. అవునా సార్? ఇద్దరు కలిసి ఒకసారి అందరికీ హాయ్ చెప్పండి సార్. అందరికీ హాయ్ సార్. పెద్దవాళ్ళు పిల్లగానే వచ్చారు, గట్టిగా కలుస్తూ హాయ్. అసలు నాన్ స్టాప్గా ఎంటర్టైన్ అయితే చేస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ అలా యాక్టివిటీస్ అన్నీ చేపిస్తూ. ఇక్కడ మా డాడీ కూడా డ్యాన్స్ చేశారు.
తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళందరినీ కూడా పిలిచేసి డ్యాన్స్ అయితే చేపించారు. నేను మా సిస్టర్ కూడా డ్యాన్స్ చేసాము. కాపీరైట్ వస్తుంది కదా, అందుకే సాంగ్ పెట్టట్లేదు. మీకు స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. రాను ముంబైకి రాను ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ చేయించారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా బ్యాచెస్గా పిలిచేసి యాక్టివిటీస్ అయితే చేయించారు. మనం వేయడమే కాకుండా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంటర్టైన్ చేశారు. సో కొద్దిగా దూరం వచ్చేసాక ఇక్కడైతే శివాలయం అనేసి టెంపుల్ ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక చిన్న గిరిజన ఊరంట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసాక పైకి వెళ్తే మనకు అక్కడ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఫోన్స్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఫోన్స్ ఏమీ యూస్ చేయరు. అండ్ వీళ్ళకి వచ్చేసి పవర్ కూడా ఉండదంట. సో గ్రేట్ అసలు వాళ్ళైతే అక్కడ ఎలా ఉంటున్నారో. కానీ ఇలా ఇక్కడైతే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వాళ్ళు హ్యాండ్ మేడ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటి అంటే టెంపుల్ సరౌండింగ్స్లో మన టెంపుల్కి ఎంటర్ అవ్వక ముందే కూర్చోటానికి బెంచెస్ లా కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. లోపలైతే శివలింగం ఉంటుంది. ఇంకా అలా కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడైతే రివర్లా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఆ వాటర్ అయితే చాలా పైనుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో కానీ మరి చూడటానికి కూడా చాలా బాగుంది. వాటర్ కూడా ఫ్రెష్గా చల్లగా ఉన్నాయి. ఇంకా అక్కడైతే కాళ్ళు కడిగేసుకొని లోపలికైతే వెళ్ళాలంట. మనం బోట్ దిగంగానే మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు. లైక్ లోపల ఒకసారే గంట కొట్టాలి అండ్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఏమీ తీయకూడదు అని చెప్పేసి. ఇంకా మేము కూడా అక్కడ వాటర్లో కాళ్ళు అయితే కడిగేసుకొని టెంపుల్ లోపలికి అయితే దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము. లోపల కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. శివలింగం కూడా చూడటానికి చాలా బాగుంది. ఇంకా లోపలైతే వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయొద్దు అన్నారు కాబట్టి నేనైతే ఏం రికార్డ్ చేయలేదు. టెంపుల్ లోపల సైడ్కి ఇలా హౌస్లా అయితే ఏదో ఉంది. బట్ ఏంటి అని మాకైతే క్లియర్గా తెలీదు. అక్కడ ఇంకా అంతా అలా చూసేసుకొని బోట్కి అయితే వచ్చేసాము రిటర్న్. అప్పటికే లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు. లంచ్ కూడా బాగా పెట్టారు. లంచ్ చేసేసాక కిందకైతే వచ్చేసాము. ఇప్పుడు జస్ట్ చిల్ టైం అనమాట. అంటే ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అవన్నీ కూడా. అందరూ కూడా కిందకు వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్లిక్ చేసుకుంటున్నారు లంచ్ అయిపోయినాక. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ గోదావరి ఆ కొండల మధ్యలో అలా వెళ్ళటం అసలు నిజంగా ఇంత అందంగా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా దాన్నే పాపికొండలు, ఆ ప్లేస్నే పాపికొండలు అని చెప్పేసి అంటారంట. మాకు అక్కడ బోట్లో అయితే చెప్పారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే బోట్ టర్న్ అయిపోతుంది. లోపలికి అయితే రిసార్ట్స్ అవి ఉంటాయంట. ఇంకా మనం వెళ్తూ ఉంటే వేలో మనకి ఇలా బోట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మాకైతే వర్తానే అనిపించింది బోట్ ట్రిప్కి వెళ్ళటం అయితే. ఇక్కడ వచ్చేసి మనమైతే గోదారమ్మకి పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు. బోట్ వాళ్ళే మనకి అవి కూడా అడిగితే ఇస్తారు. ఇంకా మనం కూడా అక్కడ ఆ వీల్ని పట్టుకొని డ్రైవ్ చేసినట్టు ఆ వీడియోస్ ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా కిందనైతే ఇదంతా కూడా లాంజ్లా ఉంటుంది. కిందన ఏసీ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటాయి. పైన అయితే నార్మల్గా చైర్స్ అవే ఉంటాయి. ఫైనల్గా బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈవినింగ్ 4 o'clock అయితే వచ్చేసాము. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు, మిక్స్చర్ అండ్ టీ. మాకొచ్చేసి ఆ రోజు నైట్కే ట్రైన్ ఉండే సికింద్రాబాద్కి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గర కొన్ని పిక్చర్స్ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.